నంద్యాల నియోజకవర్గంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఒక ముఖ్యమైన సమస్య వెలుగు చూసింది. గోస్పాడు మండలానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయంపై జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తమ సామాజిక వర్గానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని ప్రస్తుతం హైవే విస్తరణకు కేటాయించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ అధికారులను కలిసి ప్రత్యామ్నాయంగా మరో చోట శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని కోరినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మానవతా దృక్పథంతో ఆలోచించి తమకు త్వరలోనే న్యాయం చేయాలని గోస్పాడు గ్రామ ఎస్సీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేము గోస్పాడు గ్రామ ఎస్సీ మాలవరం సార్, మాకు సంబంధించిన శ్మశాన వాటిక ద్వారా 167 హైవే పోతుంది. ఈ విషయమే మేము గత 7 నెలల నుంచి 8 నెలల నుంచి తహసీల్దార్ గారి చుట్టూ తిరుగుతున్నాము. ఆయన మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి పోమన్నారు, అక్కడికి పోయినాము. మళ్ళీ ఆసార్ ఇంకా లేట్ అవుతుంటే ఈ రోజు ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా అర్జీ ఇస్తామని వచ్చినాము. ఆఖరికి మేము జేసీ ద్వారా అర్జీ ఇచ్చేసినాము. మాకు మా స్థలం పోయినందున మా శ్మశాన వాటికకు స్థలం కొనివలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నారు. మాది గోస్పాడు గ్రామం. మా ఎస్సీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటిక గవర్నమెంట్ 4 లైన్ పోయింది. మేము తిరగబట్టి సైన్ సంస్థ అందరూ ఇస్తున్నాము. ఆర్డీఓ అంటారు, కలెక్టర్ అంటారు, జేసీ అంటారు, ఎంఆర్ఓ అంటారు, విఆర్ఓ అంటారు. ఎక్కడ పోయినా పరిష్కారం కాలేదు. ఈ వేదిక వల్ల మేమే కాదు, ఈ జిల్లా గాని ఈ జిల్లా ప్రజలంతా కూడా ఈ సమస్యలతో తిరుగుతారు తప్ప ఒక్క సమస్య పరిస్థితి కావడం లేదు. మొత్తానికి ఈ కార్యక్రమం ఎత్తేయాల. ఇదే కార్యక్రమం ప్రజా పరిష్కార వేదిక కదా. ఎంత జిల్లా నుంచి వేల మంది వస్తారు పోతున్నారు. అసలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడలే. దీన్ని పూర్తిగా రద్దు చేయాలా. చాలా సార్లు ఇచ్చినాం.